సో హాయ్ ఫ్రెండ్స్, 𝗟𝗵𝗁 మీరు చూస్తున్న 𝗏𝗏 టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆన్లైన్లో మనకి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో 2021 నుంచి మనకి 2022 సంథింగ్ ఆ టైం నుంచి మనకి 2021 ఎండింగ్ ఆ టైం నుంచి మనకి చెత్త పన్ను అనేది కొత్తగా తీసుకొచ్చారు కదా. సో ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అది మనం ఈ వీడియోలో ఆన్లైన్లో ఎలా పే చేసుకోవచ్చు అండ్ మీరు ఆల్రెడీ పే చేసిన అమౌంట్కి బిల్స్ ఉంటాయి కదా. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఈ వీడియో చూసి మీరు కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాను. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఈ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేసి అందులో మనకి క్లాప్ అని చెప్పేసి సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో క్లాప్ అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని వీలైతే సో మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మనకి 3 డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి ఏపీలో ఉండే డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మనకి అయితే చూపిస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూఎల్బి అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఈ యూఎల్బిస్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ అనమాట. అంటే మీరు ఏ ఏరియా పరిధిలోకి వస్తారని చెప్పేసి ఒక జోన్ టైప్ అనమాట. సో మనకి మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. జీవీఎంసీ, ఎలిమెంట్స్లో అయితే ఎలిమెంట్స్లీ, నర్సీపట్నం అయితే నర్సీపట్నం. అండ్ ఇక్కడ పేమెంట్ టైప్ దగ్గర ఒకటే అయితే ఉంటుంది, యూజర్ ఫీ అని చెప్పేసి. అదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ప్రాపర్టీ టైప్ దగ్గర మీరు మోస్ట్లీ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్ సెలెక్ట్ చేసుకోండి. రెసిడెన్షియల్ అంటే కామన్గా మనం నివసిస్తూ ఉంటాం కదా. సో అవి కమర్షియల్ వచ్చేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్, కళ్యాణ మండపాలు అలాంటివి అనమాట. సో అవి కమర్షియల్. ఏదైతే బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తామో అవి కమర్షియల్. అండ్ రెసిడెన్షియల్ వచ్చేసి మనం నార్మల్గా హౌసెస్లో ఉంటూ ఉంటాం కదా. సో మనం అనమాట. అండ్ ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే రెసిడెంట్ నేమ్ అయినా ఇవ్వచ్చు. లేదు ఇవేమీ మాకు గుర్తులేవు అని అనుకుంటే ఇక్కడ డోర్ నెంబర్ ఉంటుంది కదా. సో మీ ఇంటి డోర్ నెంబర్ దాన్ని ఎంటర్ చేసి కూడా మీరు అయితే సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సెర్చ్ అయితే ఎంటర్ అయితే చేసాను. ఎంటర్ చేయగానే సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే కింద నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట. సో అంటే మన డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, సిటిజన్ నేమ్ అంటే ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేము, అండ్ మొబైల్ నెంబర్ అయితే వచ్చింది. అండ్ డోర్ నెంబర్ వచ్చేసి మనకి వచ్చేసింది అనమాట. అండ్ హౌస్ హోల్డ్ టైప్ వచ్చేసి స్లమ్ అంటే మనము ఏ టైప్ ఆఫ్ ఏరియాలో మనది హౌస్ పెద్దదా చిన్నదా అనేది మనకి డిసైడ్ అయితే చూపిస్తారనమాట వీళ్ళు. అండ్ అమౌంట్ అయితే చూపిస్తారు. సో మనం ఈ డీటెయిల్స్ అనేవి మనమా కాదా అని చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మనము ఏ మంత్స్లో పే చేసాము, ఏ మంత్స్లో పే చేయలేదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం పే చేసుకోవడమే. సో మనము ఎన్ని నెలలు బట్టి పే చేయలేదో అన్ని నెలలు బట్టి మనం పే అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అనమాట పేమెంట్ పేజ్ వచ్చేసరికి. ఇప్పుడు మనం ఎలా పే చేయాలో అయితే చూద్దాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అమౌంట్ 60 రూపీస్ కన్ఫర్మ్ అని చెప్పేసి. ఇప్పుడు నేను అదైతే సెలెక్ట్ చేసుకుంటా. సో కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. సో సెలెక్ట్ చేశా కదా. ఇక్కడ మీరు చూస్తే నవంబర్ మనకి గ్రే కలర్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు పెయిడ్. సో పెయిడ్. సో ఇవన్నీ కూడా మనకి చూస్తే పెయిడ్ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ రెడ్ కలర్ వచ్చేసి మనకి నాట్ పెయిడ్ అనమాట. సో అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి సెలెక్ట్ టు పే. సో ప్రస్తుతానికి మనము ఇక్కడ చూసుకుంటే సో నాట్ పెయిడ్ చూసుకోండి. సో మనకి ఏప్రిల్ ఉంది, మే ఉంది, జూన్, జూలై, ఆగస్ట్ అలా మనకి చాలా మంత్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఏప్రిల్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ 60 రూపీస్ అయితే వచ్చింది. సో రాగానే నేను ఇక్కడ పే బై ఆన్లైన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పే ఫర్ సెలెక్టెడ్ మంత్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకే కొడుతున్నా. సో ఇక్కడ ఓకే కొడుతున్నా. సో కొట్టగానే మనకి పాపప్లో 15 మినిట్స్ టైం పట్టొచ్చు అని మీకు అయితే చూపిస్తుంది కదా. సో మీరు ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ మీరు చూడవచ్చు లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే సో ఇక్కడ మీరు చూడవచ్చు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ నేను స్కాన్ అండ్ పే సెలెక్ట్ చేసుకుంటా. సో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ సో ఇక్కడ నేను జనరేట్ క్యూఆర్ అని అయితే క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నాకు క్యూఆర్ అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో నేను ఇప్పుడు పే చేస్తున్నా చూడొచ్చు.
నేను పే అయితే చేస్తున్నా. సో నా ఫోన్ నుంచి స్కాన్ చేస్తున్నా. ఇక్కడ మీకు కొన్ని క్షణాల్లో పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నాకు రిసిప్ట్ కూడా అయితే వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏపీ చెత్త పన్ను అయితే పే చేయొచ్చు ఆన్లైన్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ పేమెంట్స్ అనేవి మీకు నెట్వర్క్ అనేది బాగా ఉన్న ప్లేస్లోనే మీరైతే పే చేయండి అనమాట. ఐ మీన్ మీకు నెట్వర్క్ సిగ్నల్ బాగుండి ఈ వెబ్సైట్స్ అనేవి ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే మీరైతే పే చేయండి. మీరు కంగారు పడిపోయి వెబ్సైట్ స్లోగా ఉన్నప్పుడు కూడా మీరు పేమెంట్ అయితే చేయొద్దు. వెబ్సైట్ సరిగ్గా రన్ అవుతూ ఉండాలి. అండ్ మీరు కూడా మంచి ఇంటర్నెట్ ఉండే ప్లేస్లో అయితే ఉండాలన్నమాట. మంచి సిగ్నల్స్ ఉండే ప్లేస్లో మీకు మంచి ఇంటర్నెట్ వస్తూ ఉంటే మీరు ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే పేమెంట్ చేయండి, లేకపోతే పే అయితే చేయొద్దు. సో ఈ విధంగా మనం ఆన్లైన్లో పే అయితే చేసుకోవచ్చు అనమాట. సో చెత్త పన్ను వచ్చేసి మనమైతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.